సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 2 కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇప్పటివరకు 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని 117 మందిని విధుల నుంచి తప్పించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 180 కోట్ల మేర నగదు ఇతర వస్తువులను సీజ్ చేశామని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారని మీనా తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీస్ ప్రత్యేక పరిశీలకుడు త్వరలోనే ఈసీకి నివేదిస్తారని తదుపరి చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడి ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశామని మీనా తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసు ప్రత్యేక పరిశీలకుడు త్వరలోనే ఈసీకి నివేదిస్తారని తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురపాం, సాలూరులో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే 3 పర్యవేక్షకులను ఈసీ నియమించిందన్నారు. ఈ నెల 22 వరకు హోమ్ ఓటింగు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, 85 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఫారాలు ఇస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫారాలపై హోమ్ ఓటింగుకు అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలింగ్ వీధుల్లో 3.3 లక్షల మంది సిబ్బంది ఉంటారని అన్నారు. రాష్ట్రానికి 300 కంపెనీల బలగాలు వస్తాయని, బలగాలతో కలుపుకొని 5.26 లక్షల మంది విధుల్లో పాల్గొంటారని సీఈఓ తెలిపారు. ఏ ప్లేస్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎవరు ఆరో, లేకపోతే ఆయన లేనప్పుడు హూ ఇస్ ద ఏఆర్ఓ హూ ఇస్ ఆథరైజ్ టు టేక్ ద నామినేషన్, దాట్ డిక్లరేషన్ మార్నింగ్ ఇవ్వడం జరిగింది. 26th స్క్రూటనీ ఆఫ్ నామినేషన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ విత్డ్రాల్ అంటే 26 తర్వాత స్క్రూటనీ పూర్తి అయిన తర్వాత నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ అది మనకు లిస్ట్ వస్తుంది. ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్ నుంచి దే కెన్ విత్డ్రా దేర్ నామినేషన్ టిల్ 29th, అండ్ దెన్ 29 తర్వాత ఫైనల్ లిస్ట్ మనకు వస్తుంది. ఆ ఫైనల్ లిస్ట్ దెన్ వీ ప్రిపేర్ ద బ్యాలెట్ పేపర్స్ ఫర్ దట్ ఫైనల్ లిస్ట్ అండ్ దెన్ స్టార్ట్ కమిషనింగ్ ఆఫ్ ద మషీన్స్. 13th May మనకు పోలింగ్ ఉంటుంది అండ్ దెన్ 4th June కౌంటింగ్. స్టేట్ లెవెల్లో 3 అబ్జర్వర్స్ మనకు అపాయింట్ అయ్యారు. వాళ్ళు 1 విజిట్ ఆల్రెడీ చేసినారు. ఆ స్టేట్ లెవెల్లో మానిటర్ చేయడం కోసం ఒక జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, తర్వాత ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఆమె వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రతి జిల్లాకి, ప్రతి కాన్స్టిట్యున్సీకి మనకు జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వస్తారు. సో మొత్తం 175 కాన్స్టిట్యున్సీస్ కోసం మనకు 50 మంది జనరల్ అబ్జర్వర్స్ వస్తారు. సో ఒక్కొక్క జనరల్ అబ్జర్వర్ 3 to 4 కాన్స్టిట్యున్సీస్ని చూస్తారు. 18 పోలీస్ అబ్జర్వర్స్ మనకు కమిషన్ తరఫు నుంచి ఈసారి వస్తారు. దిస్ ఫస్ట్ టైం ఎంతమంది పోలీస్ అబ్జర్వర్ని కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. పక్కా ప్రణాళికతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాము ఆది నుంచి చెప్తున్నదే పోలీసుల దర్యాప్తులు కూడా తేలిందన్నారు. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో బోండా ఉమాను ఎందుకు ఇరికిస్తారని, ఇందులో ఆయన పాత్ర ఉంటే దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. నేరం చేసిన వాడు ఎవరైనా అతన్ని ఇరికించాలని చూస్తున్నారని చెబితే దానిలో హేతుబద్ధత ఉంటుందా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా గురిపెట్టి రాయితో కొట్టారని, ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మకు తగిలి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి తగిలిందని అన్నారు. సీఎం జగన్కు కొద్దిగా కింద కణతకు తగిలి ఉంటే ప్రాణాలకు ప్రమాదం జరిగేదని చెప్పారు. ఇదంతా డ్రామా అంటున్న పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ నేతలు కానీ గురిపెట్టి రాయితో కొట్టించుకోగలరా అని నిలదీశారు. పోలీసుల దర్యాప్తులో బోండా ఉమా లేదా అంతకంటే పైన ఉన్నవారు లేదా దిగువన ఉన్న వాళ్ల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సామాన్యుడు ఎవరైనా గురిపెట్టి రాయితో కొట్టడానికి సాహసిస్తారా అని ప్రశ్నించారు. అందుకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర ఉందని అన్నారు. దాడి చేసిన వారి వెనుక ఎవరైనా పెద్ద వ్యక్తి ఉండి ఉండాలని, లేదంటే రెచ్చగొట్టైనా ఉండాలని పేర్కొన్నారు. జరిగిన పద్ధతి కానీ, ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ, అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో, ఊరక గాల్లోకి విసిరిందో, ఇచ్చేసిందో కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురి పెట్టి కొట్టారు. అదృష్టవశాత్తు తప్పింది, మా అదృష్టవశాత్తు.
అది తప్పింది. అక్కడికి ఈయనకు తగిలి రెండవది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆయన కన్నుకు తగిలింది నేరుగా. ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది. అది కొంచెం కింద అయితే ఏమయ్యేది? ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది. మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను, ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి. నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమండి ఎట్లుంటుందో. ఎవరైనా సరే అక్కడ నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బోండామో ఎవరో టార్గెట్గా మూవ్ అవుతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? 2014 నుంచి 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి రాష్ట్రానికి ఏం మేలు చేసిందో చెప్పే ధైర్యం ఉందా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సవాల్ విసిరారు. జన్మభూమి కమిటీలతో అద్భుతమైన పరిపాలన చేశామని, మళ్లీ అధికారంలోకి వస్తే ఆ కమిటీలు తెస్తామని చెప్పగలరా అని నిలదీశారు. ఆ దమ్ము లేకే సీఎం జగన్ ఏర్పాటు చేసిన ఉత్తమమైన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారని అన్నారు. ఇది చంద్రబాబు, పవన్ దిగజారుడు రాజకీయమని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్పై చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతూ ఊరూరా తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్రంలోని కోట్లాది మందికి 2.7 లక్షల కోట్లు నేరుగా ఆర్థిక పరిపుష్టి కలగజేస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందని, ఈ ప్రభుత్వం రద్దయిపోతుందని అన్న ఈ 3 పార్టీలు ఇప్పుడు సీఎం జగన్ పథకాలనే కాపీ కొడుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 6 లక్షల కోట్ల హామీలు ఇచ్చారని, ఇంకా ఇస్తారని అన్నారు. 2014లో పవన్, మోడీ ఫోటోలేసి ఇంటింటికి వెళ్లి పంచిన హామీలన్నీ అమలు చేసినట్లు చంద్రబాబు ప్రజలతో చెప్పించగలరా అని ప్రశ్నించారు. సీఎం జగన్ని వారు ఎంత మాటైనా అనొచ్చని, తిరిగి వారిని తాము ఏమైనా అంటే ఏడుపులా అని పేర్కొన్నారు. ఆడియో ఫంక్షన్లో పవన్ ఎందుకు తన గురించి నోరు జారారని నిలదీశారు. మీరు చెప్పుతో కొడతానంటే మాకు 2 చెప్పులున్నాయని చెప్పారని అన్నారు. మేము జన్మభూమి కమిటీలతో అద్భుతంగా పరిపాలన చేశాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ముగ్గురం కలిసి అదే జన్మభూమి కమిటీల్ని మళ్లీ తీసుకొస్తాం అని చెప్పే దమ్ముందా మీకు అని అడుగుతున్నాను. దమ్ము లేదు. లేకుండా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 గౌరవ వేతనం ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తాను. ఇది మీ జారుడు బండ రాజకీయం. ఇది మీ విలువలు, వ్యక్తిత్వం. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 15,000 ఇస్తా అంటే నేను 20,000 ఇస్తాను. చేయూత జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 75,000 ఇస్తానంటే నేను 1,00,000 ఇస్తాను. 5 ఏళ్లకి 75,000 ఇస్తా అంటే నేను 5 ఏళ్లకి 1,00,000 ఇస్తాను, లేకపోతే 2 లక్షలు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మందికి ఆర్థిక పరిపుష్టి కలగజేస్తే శ్రీలంక అయిపోద్ది ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది. 2 సంవత్సరాలకే జగన్ గవర్నమెంట్ దివాళా తీస్తుంది, ఇంటికి వెళ్ళిపోద్ది, రద్దు అయిపోద్ది ప్రభుత్వం అని అవాకులు చవాకులు పేలినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే భారతీయ జనతా పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని కాపీ కొట్టి సుమారుగా 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల హామీలు ఇప్పటికి ఇచ్చారు, ఇంకా ఇస్తారంట. సరాసరి నేరుగా డబ్బులు ప్రజలకు వేసేటువంటి కార్యక్రమాలు 6 లక్షల కోట్ల రూపాయలంట. నా గురించి కూడా మీరు చాలా మాట్లాడారు. మా ఊళ్ళో కుళ్ళ అబద్ధం ఒకటి ఉంది. కుళ్ళ అబద్ధం నీతో పాటు తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన. ఆ కుళ్ళ అబద్ధం ఏది చెవులో చెప్తే అదల్లా మీరు మాట్లాడారు. విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తుండగా సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిని A1 గా చేర్చారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్న మధ్యాహ్నం నగరంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో న్యాయాధికారి రమణారెడ్డి ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. నిందితుడికి న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈ నెల 13వ తేదీ రాత్రి విజయవాడ శివారు సింగనగర్ డాబాకొట్ల రోడ్డులో మేమంతా సిద్ధం రోడ్డు యాత్ర సాగుతూ ఉండగా రాయి విసిరిన ఘటనలో సీఎం జగన్ నుదిటి మీద గాయమైంది. పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు అదే రాయి తగిలి కంటికి స్వల్ప గాయమైంది. ఈ ఘటనపై వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగనగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, సెక్షన్ 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 3 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న సతీష్ ముఖ్యమంత్రిపైకి రాయి విసిరినట్లు తేల్చారు. 13వ తేదీ రాత్రి 8:04 రోడ్డు షో డాబాకొట్ల రోడ్డులోని వివేకానంద పాఠశాల వద్దకు చేరిన సమయంలో సతీష్ తన జేబులో నుంచి పదునైన కాంక్రీట్ రాయిని తీసి సీఎంను లక్ష్యంగా చేసుకుని విసిరినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రాయితో దాడి చేయాల్సిందిగా A2 ఇతడిని పురిగొల్పినట్లు ఇందులో ప్రస్తావించారు. కోర్టులో వాదనల అనంతరం న్యాయాధికారి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. 3 పార్టీల నేతలు కలిసి పాల్గొన్న సభలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ఉమ్మడిగా నిర్వహించే సభలపై ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు కలిసి పాల్గొన్న సభలకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ఉమ్మడిగా నిర్వహించే సభలపై ఆయా పార్టీల నేతలు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో 4 బహిరంగ సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న అనకాపల్లి, రాజమహేంద్రవరం, కడప లేదా రాజంపేట మరో నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభల్లో మోడీతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. ఈలోగా వీలైనన్ని సభల్లో ఉమ్మడి ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. ఈ నెల 24న రాయలసీమలోని రాజంపేట, రైల్వే కోడూరు సభల్లో 2 నేతలు పాల్గొంటారు. 19న ఆలూరు, రాయదుర్గం, 20న గూడూరు, సర్వేపల్లి, సత్యవేడు, ప్రజాగలం సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం కావాలా, అభివృద్ధి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతి రాజధానిగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని స్పష్టం చేశారు. నగరంలోని 13వ డివిజన్ కృష్ణానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి తూర్పు నియోజకవర్గం కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రజా దీవెన యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసుతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల మద్దతు కోరారు. వచ్చే ఎన్నికలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి మే 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఓటు వేసేలా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో విధ్వంసం కావాలా, అభివృద్ధి కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిలోనే ఉండాలని ఘంటాపదంగా చెప్పి ఇప్పుడు విశాఖకు మారుస్తామని ప్రజలను మోసం చేస్తున్నాడని గద్దె రామ్మోహన్ దుయ్యబట్టారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి విధ్వంసం సృష్టించి రాజధాని మారుస్తామని చెబుతున్న వైసీపీ పార్టీకి ఓటు అనే ఆయుధం ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన, బీజేపీ పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి రేపు మే 13 జరిగే ఎన్నికల్లో మనకొచ్చిన ఓటు అనే ఆయుధంతో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం అని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చెబుతున్నాం, ఇవాళ మన జంక్షన్లో ఉన్నాం. ఒక పక్కకి వెళ్తే విధ్వంసం, మరో పక్కకి వెళ్తే వికాసం, అభివృద్ధి. ఈ రెండులో మీకు ఏది కావాలి? విధ్వంసం కావాలా, అభివృద్ధి కావాలా? ఇంకొక దారి విజయవాడ నగరం, అమరావతికి అత్యంత సమీపంలో విజయవాడ నగరం రాజధానిగా అమరావతి నగరం అభివృద్ధి చేస్తున్న సందర్భంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అమరావతిని, విజయవాడ రాజధానిని సమర్థిస్తున్నామని చెప్పి అనేకమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు ఇక్కడ నాకు రాజధాని వద్దు, విశాఖపట్నం లేదా ఇంకో ప్రాంతంలో కావాలని చెబుతున్న విధానానికి ఇవాళ విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆలోచన చేసి వచ్చిన రాజధాని తీసేస్తూ ఉంటే మీ యొక్క యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మీ సంఘీభావం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఓడించే అతి పెద్ద ఆయుధం ఓటు అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్ళినా కానీ ఆయన సాయం చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడున్న వైసీపీ అభ్యర్థి మరి ఇన్ఛార్జ్ అయినప్పటికి కూడా
మరి ఎంతో అవినీతి చేస్తూ ఎక్కడ కంకర ఇసుక కనపడితే అక్కడ ఒక్కొక్క స్లాబ్కి 5 లక్షలు 10 లక్షలు కూడా డిమాండ్ చేస్తూ మరి ఆ డబ్బుల్ని ఇలా ఓట్ల రూపంలో కొందామనే ఒక దుర్మార్గమైన ఆలోచనని మన ప్రజలందరూ కూడా గమనించాలి. గద్దె గారు 5 సంవత్సరాలు ప్రతి సామాన్యుడికి కూడా సర్వీస్ చేసే మనస్తత్వం. అలాంటి వ్యక్తిని కానీ మనం గెలిపించుకుంటే మన మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఎన్నికల్లో జగనన్నను తిరిగి సీఎంగా గెలిపించి సంక్షేమ పథకాలను కాపాడుకుందామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనంలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. జగనన్నను ఈ ఎన్నికల్లో కూడా గెలిపిస్తే సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగుతాయన్నారు. వేరే ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని చెప్పారు. ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని జగనన్నను గెలిపించారని కోరారు. పెనమలూరు గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు జగనన్న ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు ఓట్లు వేసి సీఎంగా చేశారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జగనన్న నవరత్నాలు అమలు చేసి అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందించారని తెలిపారు. సంక్షేమ పథకాలతో సామాజిక న్యాయం చేకూర్చారని అన్నారు. ప్రతిపక్ష కూటమి నాయకుడు చంద్రబాబు మోసగాడని, అతనిని ప్రజలు పొరపాటున నమ్మరాదని మంత్రి జోగి రమేష్ అన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన సమయంలో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని గుర్తు చేశారు. మరలా ఇప్పుడు అధికార దాహంతో ఆచరణయోగ్యం కాని హామీలు ప్రకటిస్తూ ప్రజల ముందుకు వస్తున్నాడని, ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబు బడాబాబులకు పెత్తందారులకు మాత్రమే పనిచేస్తాడని, పేదల సంక్షేమం అతనికి పట్టదని పేర్కొన్నారు. ప్రజలు ఫ్యాను గుర్తుకి ఓట్లు వేసి జగనన్నకు ఘన విజయం చేకూర్చి పెట్టాలని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారని, గన్నవరం నుంచి తనను శాసనసభకు పంపాలని నియోజకవర్గ ఓటర్లను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కోరారు. నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రసాదంపాడు గ్రామంలోని నగరాల వీధిలో నిన్న ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. తాను గెలిచాక చేయనున్న అభివృద్ధిని స్థానికులకు వివరించారు. నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసి పూర్తిస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో పూర్తిస్థాయి పరిశ్రమలు ఏర్పాటైతే 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వస్తున్న యార్లగడ్డ వెంకట్రావుకు అడుగడుగునా మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మచిలీపట్నం ఎంపీగా బాలశౌరిని, గన్నవరం ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం బూత్ మిలిపాడుకు చెందిన 23 కుటుంబాలు యార్లగడ్డ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. యార్లగడ్డ వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నేను సైతం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ భాగంగా నేను సైతం ఉండాలనే ఉద్దేశంతో ఈ 42 గ్రామాల ప్రజల్ని 42 గ్రామాల్లో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం. తరతరాలుగా కాంగ్రెస్లో ఉన్న కుటుంబాలు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి 42 సంవత్సరాల్లో ఓటైన కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి. శుభసూచకు ఈరోజు నామినేషన్ వేసిన రోజే పూర్తిమూడు గ్రామ సర్పంచ్ గారు పేరం సుబ్బారావు గారు, అలాగే ఆయన అంచుల్లో 20 మంది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు స్వాగతిస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం జెండా ఈ నియోజకవర్గంలో ఎగరేయడానికి వాళ్ళ వంతు సాయంగా నేను సైతం వచ్చినందుకు అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఎగరే తెలుగుదేశం జెండాని ఎట్టి పరిస్థితులను ఈ నియోజకవర్గం దిశ మార్చేది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్సిఎల్ కంపెనీలు లాంటివి రావాలన్నా, మనవాళ్ళు పరిశ్రమలు రావాలన్నా, పడిపోయిన అవసరం జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రానికి దిక్కులేని స్థితిలో ఎట్టివేడి పెట్టిన ఈ రాష్ట్రం భావిస్తున్నారు. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. వచ్చేది కూడా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని వైఎస్ఆర్సీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వల్లభినేని వంశీమోహన్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అమలు చేయని విధంగా వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వల్లభినేని వంశీమోహన్ నున్నలోని ఇందిరా కాలనీ, టీచర్స్ కాలనీ, పాత ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్లను అందజేశారు. ఈ సందర్భంగా వంశీమోహన్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అమలు చేయని విధంగా వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు.
సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు అవసరమైన గ్రామ సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడులో తరగతి గదుల నిర్మాణాలు, ఈ విధంగా అనేక అభివృద్ధి పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకి ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని వంశీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో పోలీసుల దర్యాప్తు వివరాలు ఒక్క సాక్షి పత్రికలోనే ఎందుకు వస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య ప్రశ్నించారు. ప్రధాన పత్రికల్లో రాని అంశాలు ఒక్క సాక్షిలోని రావడానికి కారణమేంటి? వారికి ఎవరు సమాచారం ఇస్తున్నారని నిలదీశారు. ఆ పత్రిక తప్పుడు కథనాలు అల్లుతుంటే పోలీసులు మాత్రం జీహుజూర్ అనటం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షి మీడియా, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఇద్దరు ఒక్కటేనా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. విజయవాడ సిపికి పలు ప్రశ్నలు సంధించారు. జగన్కు గాయమవ్వడానికి కారణమైన రాయిని పోలీసులు ఇప్పటిదాకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నారు. భద్రతా వైఫల్యానికి కారణమైన అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన దుర్గారావుపై 3rd డిగ్రీ ఎందుకు ప్రయోగించారు అని నిలదీశారు. కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు దర్యాప్తు అధికారులు పంపిన నివేదికను బహిర్గతం చేయాలన్నారు. అసలు గులకరాయి లేదు, హత్యా ప్రయత్నం లేదు, తాను అధికారంలోకి రావటం లేదు, ఏదో రకంగా అధికారాన్ని దక్కించుకోవాలి, కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో గతంలో ఏదైతే కోడికత్తు డ్రామా ఆడి ఏదైతే తన బాబాయి హత్యను అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారో అదే మిషతో తనపై అత్యాచారం జరిగింది, తనపై హత్యా ప్రయత్నం జరిగింది. నన్ను చంపటానికి గులకరాయితో ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు నేను బ్రతికి బట్టగట్టాను, లేకపోతే గులకరాయికి బలైపోయేవాడినని ఒక డ్రామా సృష్టించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ డ్రామా ప్రజలందరికీ అది నాటకమని, జగన్ నాటకమని, అధికారాన్ని కాపాడుకోవటానికి అతనంటే ముఖ్యమంత్రి గారు ఆడిన నాటకమని 5 కోట్ల ప్రజలకి తెలిసిన తర్వాత దొంగకు తేలుకుట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా చచ్చిపోయిన పామును బ్రతికించాలని, చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బతికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది, తెరదించేశారు ఆ నాటకానికి. ఈ దర్యాప్తు అంతా కూడా ఒక సాక్షికి ఎలా తెలుస్తుంది? ఈరోజు చేస్తారు, దర్యాప్తు పూర్తి అయిపోయింది, ఈరోజు ప్రవేశపెడుతున్నారట. హూ ఇస్ దిస్ సాక్షి? పోలీస్ కమిషనర్ కదా చెప్పాలి. పోలీస్ కమిషనర్ సాక్షి ఒకటేనా? మీరు ఆర్ యు గోయింగ్ హ్యాండ్ ఇన్ గ్లో? పోలీస్ కమిషనర్ సాక్షి కలిసే ఈ రోజున దర్యాప్తు చేస్తున్నారా, లేకపోతే సాక్షి విలేకరులు దర్యాప్తు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజల్ని మరోసారి వంచడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం, రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వైకాపా నేతలకు ధైర్యం ఉంటే ప్రోగ్రెస్ కార్డులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి నిన్న విలేకరులతో మాట్లాడారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు పెట్టుబడులు తిరిగిరాక ప్రభుత్వం ఆదుకోక అన్నదాతలు అప్పుల అగాధంలో కూరుకుపోయారని తెలిపారు. 5 ఏళ్లలో వ్యవసాయం మానుకునే దుస్థితి వచ్చిందన్నారు. అప్పులు తీర్చలేక మనోవేదనతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురించాయని అన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు 10ల సంఖ్యలో నకిలీ పత్తి విత్తనాలు కంపెనీలు పెట్టి అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు. ధాన్యం సేకరణ, రైతు భరోసా కేంద్రాల పేరుతో ముంచారని అన్నారు. సీఎం జగన్ సహకారంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధాన్యం సేకరణ పేరుతో 20% నిధులను దోచుకున్నారని, ఈ విషయాన్ని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం ధృవీకరించారని తెలిపారు. ఈ రాష్ట్రంలో రైతాంగం గత 5 సంవత్సరాలుగా ఇప్పటికీ 5 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 రబీ కాలాలు, 5 ఖరీఫ్ కాలాలు,
వెరసి 10 పంట కాలాలు ఈ 5 సంవత్సరాల్లో రైతుకి చేతికొస్తే కరోనా పుణ్యాన ప్రపంచ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా చాలా సంవత్సరాలు ఇందులో వర్షపాతం కావాల్సిన దానికన్నా ఎక్కువగా కూడా లభ్యమయ్యి జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నిండిపోయి భూగర్భ జలాలు కూడా పైకి ఉప్పుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చినా కూడా రైతు కుటుంబాల్లో వెలుగులు రాల. టోటల్గా రైతాంగం యొక్క ఆత్మహత్యల్లో 3వ స్థానంలో. ఇంత చిన్న రాష్ట్రం 5 కోట్ల జనాభా, 150 కోట్ల జనాభాలో 5 కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రం 2-3 స్థానాల్లో ఉన్నది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఆయనకున్నటువంటి వైఖరి, ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ దీనిలో కనపడతా ఉంది. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ 5 రబీ ఖరీఫ్ కాలాల్లో ధాన్యం సేకరణ పేరుతోటి రైతాంగాన్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి, నయ వంచన చేసినటువంటి పరిస్థితి. అన్నదమ్ములుగా బతుకుతున్న దళితుల్ని వెడిగొట్టింది చంద్రబాబేనని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జూపుడి ప్రభాకర్ రావు చెప్పారు. వారిలో మనస్పర్ధలు తెచ్చి కోర్టులకు ఎక్కేలా చేసి దాడులకు ఉసిగొల్పింది చంద్రబాబేనన్నారు. సీఎం జగన్ పేదల పక్షాన నిలిచి పనిచేస్తున్నారనే విషయాన్ని ప్రతి పేద కాలనీలో అందరూ ఒప్పుకునే మాట అని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపుడి ప్రభాకర్ రావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. అసలు ఏనాడైనా బాబు దళితుల్ని మనుషుల్లా చూశారా అని ప్రశ్నించారు. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం బాబు సామాజిక వర్గ దాష్టికాలేనని అన్నారు. కారంచేడులో ఏరులై పారింది దళితుల రక్తం కాదా? దళితుల్ని ముక్కలుగా నరికి శవాల్ని మూటగట్టిన రక్త చరిత్ర మీది కాదా బాబు అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో దళితులకు అడుగడుగున అవమానాలే జరిగాయని తెలిపారు. వైఎస్ కుటుంబానికి దళితులు బంధువులని, ఆత్మ బంధువులని పేర్కొన్నారు. అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి దళితుల్ని రకరకాల గ్రూపులతోటి విడగొట్టి కోర్టులకెచ్చి మనస్పర్ధలు పెంచి వాళ్ళ మీద ఒకరి మీద ఒకరికి దాడులకు ఉసిగల్పి దళిత శక్తిని మొత్తాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు మంచివాడట, జగన్మోహన్ రెడ్డి గారు చేతుల నిండా దళితుల రక్తం. మిస్టర్ రామోజీరావు, here is a small question to you. If you can answer me, I will accept your writings. కారంచేడులో జరిగినటువంటి దళితుల ఓచకోత నువ్వు తెప్పించినటువంటి ప్రభుత్వమే కదా, నీ వాళ్లే కదా ఆ రోజు ఉన్నది అధికారంలో. ఆ ఓచకోతకి కోర్టుల్లో కూడా సమాధానం లేకుండా, సాక్ష్యం లేకుండా చేసించినటువంటి ఘనత కూడా మీదే కదా. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనల్ని భూతత్వంలో చూయించేసి దళితులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమనే ఒక వార్తను ప్రచురించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి రామోజీ చంద్రబాబు నాయుడు గారు కారంచేడు ఘటన కనపడటం లేదా? ఈ రోజుకి శిక్ష పడకుండా అసలు సాక్షులే లేకుండా చేసినటువంటి మీరు శవాల్ని ముక్కలుగా నరికి బస్తాల్లో కట్టి గ్రామం మీద, మాదిగపల్లి మీద దాడి చేసి మాలా మాదిగలు ఒకటైతే వాళ్ళ ఉద్యమాన్ని తట్టుకోలేక విలువలన్నటువంటి ఘటన మీది కాదా? సైకో జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలే బాధలు చెప్తున్నారని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోతో వారి జీవితాలపై వారికి భరోసా ఏర్పడిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట G+3 అపార్ట్మెంట్స్ వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఉమన్న రావాలి, సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్ర కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ వైసీపీ పాలనలో కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఎప్పుడూ కలలో కూడా ఊహించలేనటువంటి చెత్త మీద పన్ను వేశారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 500 రూపాయలు వచ్చే కరెంటు ఛార్జీలు ఈ రోజున 1500 రూపాయల వరకు వస్తోందని, కూలీ పనులు చేసుకునేవారు ఎలా కడతారని ప్రశ్నించారు. రానున్న ఎలక్షన్లో బోండా ఉమాను అసెంబ్లీకి, కేసినేని శివనాథ్ చిన్నీని పార్లమెంటుకు పంపించాలని, మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజలకందరికీ కూడా బాగా అర్థమైంది. 5 సంవత్సరాలు గెలిపించిన పాపానికి మన నెత్తి మీద కూర్చుని ఏదో చేస్తాడని అనుకుంటే ఏమీ చేయకపోగా
మా బతుకుల్ని మొత్తాన్ని కూడా నాశనం చిన్నాభిన్నం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంకా గద్దె దించి ఇంటికి పంపించాలా? అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తున్నటువంటి జగన్ రెడ్డి అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ని ఇక నుంచి నమ్మబోము అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మాకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ రావాలా, చంద్రబాబు నాయుడు ఇవ్వబోయే సూపర్ 6 పథకాల గురించి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మనకి విముక్తి వస్తుంది, ఎప్పుడు మళ్ళా చంద్రన్న స్వర్ణ యుగాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మహాశక్తి పథకం ద్వారా తెలుగుదేశం రాగానే కూడా ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా 18,000 ఇవ్వటం కానీ, చదువుకునే పిల్లలు ఎన్ని మంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 వచ్చే మంచి పథకాలను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురాబోతూ ఉంది.